హాయ్ హలో అండి, నేను మీ లతాని. టుడే రెసిపీ మునక్కాయ టమాటా మెంతికూరతో కర్రీ అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మునక్కాయలు ఒక 2 తీసుకున్నాను, టమాటాస్ ఒక 1/2 కేజీ ఉంటాయి, ఆనియన్స్ ఒక 4 కట్ చేశాను అనమాట. ఇలా దీనిలో అయితే చాలా షార్ప్గా చిన్నగా ఉన్నాయన్నమాట ఇవి. నెక్స్ట్ మెంతికూర దీనికి పేస్ట్కి కావాల్సింది ఎండు కొబ్బరి, నువ్వులు, పల్లీలు అనమాట. ఇవి బాగా ఫ్రై చేశాను నేను. దీంతోనే మనకి గ్రేవీ వస్తుంది. నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్స్ వేసుకుందాం. ఫస్ట్ కొంచెం వాటర్ పోసేసుకుని దాంట్లో బాయిల్డ్ ఎగ్స్ ఇవి ఒక 10 మినిట్స్లో బాయిల్ అవుతాయి. మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అన్నీ 2 తీసుకున్నాను. మిక్సీ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసేసుకుందాం. ఎండుమిర్చి ఒక 2 వేసుకోండి. దీనిలో కొంచెం ఆనియన్స్, ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది. మెంతికూర వేసుకున్నామండి. ఇది ఫ్రై అవ్వాలి ఆయిల్లో, లేకపోతే చేదు వచ్చేసిద్ది. బాగా ఫ్రై అవ్వాలి అది. ఆనియన్స్ కూడా వేసాను, ఫ్రై అవ్వాలి 2. ఏంటండి, నెక్స్ట్ కొంచెం పసుపు వేద్దాము. టమాటాలు వేద్దాము. ఇప్పుడు ఇక్కడ బాగా ఉడకాలి ఇది టమాటాస్. కొంచెం టైం పడుతుంది, ఒక 10 మినిట్స్ అలా. పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. అవన్నీ పేస్ట్ చేస్తాను చెప్పినాం కదా, ఈ పేస్ట్ ఇది ఇలా దీనిలో వేసేసుకుంటే గ్రేవీ వస్తుంది మంచిగా కర్రీకి. కొంచెం వాటర్ పోసుకొని ఇదంతా మిక్స్ చేసి వేసుకోండి, మంచిగా బాగా వస్తుంది. గ్రేవీ వస్తుంది. టమాటాలు కొంచెం మగ్గాయండి. ఇప్పుడు మునక్కాయలు వేసేసాను. ఇవి కూడా ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అవ్వాలి. మునక్కాయలు కూడా మంచి స్మెల్ వస్తుంది. అవును మా సూపర్ స్మెల్. ఇది మనం గ్రేవీ వేసాం కదా, దాని నుంచి మంచి స్మెల్ వస్తుంది అసలు మనకి. నువ్వులు ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వాలండి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి, మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2.5 వేసాను. నెక్స్ట్ కారం కూడా మనం మిరియాలు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఎక్కువ వేస్తాం. 2.5 వేసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది, రెడీ అయిపోతుంది. ఇక్కడ ఆయిల్ అంతా కనిపిస్తుంది కదా, పైకి ఇలా తేలింది. అలా వచ్చిందంటే కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మనకి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాము. మంచి గ్రేవీతో వచ్చిందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మెంతికూర వేసేసి మునక్కాయ టమాటా మంచి ఫ్లేవర్ వస్తుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఎగ్స్ వేసేద్దాము.
టేస్ట్ సూపర్ ఉంది, అదిరిపోయింది, అమేజింగ్, ఎక్సలెంట్.